హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూబీ కిచెన్. నేను మీ ఆశా శ్రీనివాస్. వెదర్ కూల్గా ఉంటుంది కదండి, అందరికీ కోల్డ్ కఫ్ అని, లేదు అంటే ఈ వెదర్కి ఏదన్నా తినాలనిపినప్పుడు, ఘాటుగా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి మిరియాల రసం ట్రై చేయండి. చాలా బాగుంటుంది, మంచి ఘాటుగా, గొంతుకు కూడా రిలీఫ్గా ఉంటుంది. ఏమైనా గొంతు పెయిన్ కానీ అలా ఉన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో తినండి, సూపర్ అంటారు. పక్కా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ చూసేద్దానండి. ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాష్ చేసుకొని నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ మసాలా అండి. ఇప్పుడు వచ్చేసి 2 స్పూన్స్ మిరియాలు, ఒక 10 నుంచి 15 వెల్లుల్లి, తొక్కు తీపిన పర్లేదండి, తొక్కు తీయకుండా ఉంటేనే బాగుంటుంది. ఒక 1.5 స్పూన్ జీరా వేసి ఇట్లా కచ్చపచ్చగా దంచుకోండి, రోట్లో దంచుకోండి, లేదంటే కొంచెం మిక్సీలో లైట్గా దంచుకోండి అంతే. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో ఓన్లీ ఆవాలు కొంచెం చిటిపట్లానాక ఎండుమిర్చి, తర్వాతకి ఇంగువ, పసుపు, అంతే అండి. వేసేసిన తర్వాతకి మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్న దాంట్లోంచి ఫస్ట్ అంతవరకు గుజ్జు తీసి వాటర్ పోయండి. తర్వాతకి మనకి ఎంత వాటర్ సరిపోతాయో అన్ని వాటర్ పోయండి. నాకైతే ఒక 2 కప్స్ పట్టినాయండి. 2 కప్స్ వాటర్ పోసిన తర్వాత ఇందాక మనం మసాలా ఉంది కదా, అది వచ్చేసి వేసేయండి. వేసిన తర్వాతకి మీకు ఇక్కడ ఏంటంటే, నా దగ్గర కరివేపాకు ఉండి వేస్తున్నాను. కరివేపాకు బదులు కరివేపాకు రెమ్మలు ఉంటాయి కదా, డైరెక్ట్ ఆ రెమ్మలే 3-4 వేయండి. తర్వాతకి సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా, రుచికి సరిపడినంత సాల్ట్ వేసేయండి. ఇలా వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని సాల్ట్ సరిపోయిందో చూసుకోండి. అంతే అండి. ఇది అసలు పెట్టి స్టవ్ మీద మనకి బాయిల్ అవుతున్నప్పుడు ఇల్లంతా ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి. మీరే అంటారు, అంత మంచి ఫ్లేవర్ వస్తుందండి. అసలు ఆ స్మెల్ చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి, అంత స్మెల్ వస్తుంది, ఇల్లంతా స్మెల్ వస్తుంది. సూపర్ పర్ఫెక్ట్గా ఉంటుంది, మంచి ఘాటుగా, చాలా బాగుంటుంది. ఇది టైం కూడా ఎక్కువ పట్టదండి, జస్ట్ ఒక 2-5 మినిట్స్ అంతే అండి. జస్ట్ ఇలా బాయిల్ అవుతూ ఉంటుంది. మనకు కొంచెం మగ్గిన అనిపించుకుంటే అంతే సరిపోతుందండి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, అంది చాలా ఈజీగా అయిపోతుంది. బౌల్లో తీసేసుకోవడమేనండి. ఎంత వేడిగా ఉన్నప్పుడే తినేయండి, మంచిగా సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్గా ఉంటుంది. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నుంచి వచ్చే నోటిఫికేషన్ మీ దాకా వస్తాయి. మీరు మస్ట్గా ట్రై చేసిన రెసిపీ అండి. ఈ సీజన్లో చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా చాలా బాగా నచ్చి తింటారు. ఒకసారి మీరు ట్రై చేసినాక మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోయి మిరియాల రసం రెడీ.